जय मुरुगा तत्पुरुषाय विद्महे महाशयनाय धीमहि तन्नो वल्ली देवयानी समित श्रीमुखः प्रचोदयात्। जय श्री राम। जय मुरुगा। లాలాజలంగా బాటిల్ తీసాను. యాక్చువల్లీ కరటానికి ఇబ్బందిగా ఉంది క్లీన్ చేయడానికి. వాసన వస్తుంటే వచ్చింది, మెట్లు పడేసాను. వాసనగా వస్తుంటే అనుమానం వచ్చి పడేసాను. మెట్లు పడేటప్పుడు పక్కన పడేసాను. మళ్ళీ ఏ సందర్భంలో వాడతాను, ప్రాపర్టీకి ఇచ్చేస్తాను. వేరే ఓకే. వాటర్ లైట్గా తడుపుకోవాలి. అందుకని ఆడలేదు శ్వాస ఇప్పటికి స్టిల్లో. చింతకాయని నిమ్మకాయని తలుచుకోవాలి. నలుగురికి మన భగవంతుడి దయ వల్ల కిందన మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా వెన్నెముక ఈ ఆకారం ఉంటుంది. ఇలా ఈ తోక, అంతరాత్రం తోక, ఇది శిరస్సు. దీనికి ఈ శక్తికి అంతే అధిపతి ఆదిపుత్ర మహాగణాధిపతి అమ్మవారు పెట్టిన భిక్ష. తల్లి జగన్మాత అమ్మే అన్నిటికీ మూలం. అయితే ఈ వెన్నెముక గట్టిగా ఉండాలి, బాగుండాలి, ఫ్లెక్సిబుల్గా బాగుండాలంటే ఖచ్చితంగా యోగా, శీర్షాసనం ప్లస్ ప్రాణాయామం రేచకం పూర్వకం చేస్తూ ఉంటే ప్రాణాయామం బ్రహ్మాండం. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అది చేయవలసిన ప్లేస్లో చేయాలి. రేచక పూర్వకాలు, హిమాలయ పర్వతాలు, మంచి మంచి క్లైమేట్ చాలా బాగుండాలి. అక్కడ చేస్తే మంచి శక్తి లోపల ఫుల్ ఎంటైర్ బాడీకి చేరుతుంది. అలాగే మనం నవపావం తలుచుకోవాలి. అనంతుడా, వాసుకి, శేషుడా, పద్మనాభ, కంబరుడా, ధర్తరాష్ట్రుడా, శంఖపాలుడా, తక్షకుడా, మహాకాలుడా,
ఓం తత్సభుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్. జయ మురుగా. మురుగు కూడా సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా నాగుపామే. అందుకని అతనికి నేను ఈ సభాముఖంగా ఈ సందర్భంలో నేను చెప్పాలి. ఈనాడు నాగుపాము నేను చేయలేదు. నేనే వేటాడు చంపేవాడిని. ఏంటో తెలియదు. పిచ్చినప్పుడు పొలాల్లో తిరిగేవాడిని. ఏదో ప్రశిష్యులకు పామును చంపాడని చంపేసేవాడిని. అది అసలు భయమే తెలియదు నాకు. అసలు ఏంటో తెలియదు. అది కాళ్ళ దగ్గరకు వచ్చి టాచుపాము మంచి నిగనగలాడుతూ అదిరిపోయేది. పాము పిచ్చితండి గొంతు తాచు కాళ్ళకు వచ్చిన వల్ల దిలిపి చంపేసేవాడిని. పెద్ద పాము 6 అడుగులు పాము. కానీ దాని దోషాన్ని అనుభవిస్తున్నాను. అది తెలియచేశాను. నాకు మాత నీకు పెట్టిన భిక్ష, ప్రతి క్షణం నీకు పెట్టిన భిక్ష. పశ్చాత్తాపంతో నేను నిజంగా కన్నీళ్ళు కాల్చిన సందర్భంలో ఆ తల్లి పాదపద్మాలను పట్టేసుకుని నా గుండెలు హత్తేసుకుని నాగమాత శరణని వేడుకుంటున్నాను. తెలియక అపరాధం జరిగిందని నా చేత మరణింపబడిన ప్రాణులకు, ముఖ్యంగా నాగులకు మహోత్కృష్టమైన మానవ జన్మ లభించాలని, మోక్షం ప్రసాదించాలని, మోక్షం రావాలని కోరుకుంటున్నాను. నాగమాత సుబ్రహ్మణ్యేశ్వర తండ్రి, నా అపరాధాన్ని మన్నించండి. పరమేశ్వరి జగన్మాత, నా వివేకం మన్నించండి. జై జై నాగమాత, జై జై నాగమాత. ఇప్పుడు నాకు పాము అంటే భయం వేస్తుంది. భయం అంటే భయం కాదు, అంటే భక్తి, ప్రేమ, వాత్సల్యాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే సాక్షాత్తు నాగజాతి సృష్టిలో క్షణాల్లో, క్షణాలు అంటే చాలా తక్కువ రోజుల్లోనే ఒక మండలం కావచ్చు, ఇంకా మనం భక్తి ఎక్కువ ఉంటే పక్షంలో ఒక 15 రోజుల్లో కావచ్చు, నాగులు బాగా సాక్షాత్కరిస్తాయి. నాగజాతి నిజంగా అవి చాలా గొప్ప. ఏ అపకారం చేయవు, నిజంగానే చెయ్యవు. నిజంగా శ్రేష్ఠమైన పాములు ఎప్పుడు అపకారం చేయవు, చూసి వెళ్ళిపోతాయి. నిజంగా నేను వాటికి తప్పైన నా ద్వారాన్ని మన్నించని అడుగుతున్నాను. నాగమాత 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 మన్నించు తల్లి. తర్వాత అశ్విని దేవతలు, తులాసు దేవతలు అంటే అశ్విని దేవతలు. వాళ్ళు కూడా వాళ్ళ కొన్ని ఆహారాలు, నియమాలు, పద్ధతులు ఉన్నాయి. వాళ్ళ సమయాలు, సందర్భాలు వస్తుంటారు కదా. ఆ సందర్భంలోనే భక్తిలో నిమగ్నమై ఉండి వాళ్ళని ఆరాధించాలి. కొన్ని పదార్థాలు త్యజించాలి, కొన్ని అసలు వదిలేయాలి. కొన్ని అంటే టోటల్గా కామ, క్రోధ, మోహ, లోభ పదార్థాలు వదిలేయాల్సింది. కొన్ని మాత్రమే తిని పాలు, ముఖ్యంగా మెయిన్ ప్రధాన పాలు, ఆవు పాలు, అదే దేశీ గో పాలు తాగి ప్రతిరోజు తెల్లవారుజామున కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కనపడతారు. దానికి కూడా వాతావరణం కావాలి. హిమాలయాలు, మంచి మంచి ఫారెస్ట్ ఏరియాలను నిర్మానుష్యంగా ఉండాలి. దేవతలు రావడానికి అదే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎవరు నొరుడు కంటే వాళ్ళు పడకూడదు. అట్లా వస్తారన్నమాట. ఓకే మై ఫ్రెండ్స్, జై శ్రీరామ్. అందుకనంటే నాగుని తలుచుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామి తలుచుకోవాలి. మన వెన్నెముక బాగుంటుంది. ముఖ్యంగా నిత్యము యవ్వనంగా ఉండవచ్చు. ఇది అంతరార్థం. నిత్యం యవ్వనంగా ఉండొచ్చు. నాగుని తలుచుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామివారిని బాగా పూజించాలి. ఆరోగ్యం కోసం సూర్యభగవాన్ 19 ఇక్కడే భగవంతుడు పెట్టిన భిక్ష. థ్యాంక్ యూ. ఈ ప్రాణం భగవతర్పితం కావాలి. ఏమవుతుందో పరమేశ్వరుడే. అమ్మ అంటే మహారాణి శరణమ్మ.